ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వారు ఏదైతే కేసు వేశారో వారికి 4 వారాల సమయం గడువుతో హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఈడి వారికి కూడా పరీక్ష సమయం కావాలని వారి కేసు అయితే ఫైల్ చేశారు. ఆ యొక్క కేసుకి సంబంధించి అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక సో ఇక్కడ బీఈడి వారికి కేసు అయితే ఏదైతే ఉందో అది ఫైల్ అయితే చేయడం జరిగింది. దాంట్లో మనకి ఏదైతే ఈ యొక్క సోమవారం లంచ్ మోషన్ పిటిషన్కి అయితే ప్రయత్నించారు. సో ఒకవేళ అది కుదరకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం బీఈడి వారికి అయితే జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎలాగా ఎస్జిటి వారికి ఇచ్చారు కదా, బీఈడి వారికి కూడా సమయం ఇవ్వమని హైకోర్టు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తీర్పు. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై మనకి స్టే అనేది రావడం చాలా కీలకం. ఓకేనా. సో స్టే అనేది ఏ విధంగా వస్తుందంటే కనుక ఇక్కడ ముఖ్యంగా డిఎడ్ వారు బీఈడి వారితో పాటు పీఈటీ వారు కూడా కేసు వేశారు. ఓకేనా. అది కూడా సోమవారం బెంచ్ మీదకైతే వస్తుంది అని సమాచారం. ఆ కేసుతో డిఎస్సి ప్రక్రియపై స్టే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇక్కడ ఏమని వేశారు అంటే కనుక డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పుల తడక ఆ యొక్క పేరుతో మనకి కేసు వేసినట్లు సమాచారం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే టెట్కి డిఎస్సికి కూడా సమయం పెంచాలని కేసులు వేశారు. కానీ ఇక్కడ ఏదైతే సమయం కాకుండా డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన సో అందులో ఫీజు తీసుకోవడం ఏంటి అన్న పాయింట్స్ అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్తో మనకి ఇక్కడ కేసు అయితే ఫైల్ చేశారు. సో సోమవారం కానీ మంగళవారం కానీ మనకి ఫైనల్ జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం సమయం అయితే ఇవ్వడం కాదు, డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని డిఎస్సి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే సమయం అంటే 10 రోజులు 15 రోజులు ఇచ్చి తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చి వాటన్నిటిని కూడా ఏదైతే తప్పుల తడక నోటిఫికేషన్ ఉందో వాటన్నింటిని సవరించి పోస్టులు పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కావాలని డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక టెట్ ఫలితాలకు సంబంధించి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. మనకి నార్మలైజేషన్ చేసి 17వ తారీఖు లోపు అయితే టెట్ ఫలితాలు అయితే వచ్చేస్తాయి. మనకి 1 or 2 డేస్లో అంటే 12వ తారీఖు లోపు అన్ని కేటగిరీలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కీస్ కూడా విడుదలైపోతాయి. ఓకేనా. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. స్టేట్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్ష పబ్లికేషన్స్. ఎందుకంటే 2023 కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ కృత్యాలతో సహా కవర్ చేసిన పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్. మ్యాథ్స్ మినహా ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ న్యూ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథడ్స్ 9 బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ 1800 రూపాయలు మాత్రమే. ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్రంలో ఏ పుస్తకాన్నైనా సరే దీక్ష పబ్లికేషన్స్ బుక్స్తో పోల్చి వాటిని పక్కన పెట్టి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది మేము చెప్పింది నిజమా కాదా అని. ఇక పేమెంట్ చేసే విధానం 9963597645 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.